హలో హాయ్ హౌ ఆర్ యూ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో హోప్ ఆల్ ఆర్ ఎంజాయింగ్ ద వీకెండ్. సో లాస్ట్ వీక్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ కన్సల్టేషన్లోనే గడిచింది అని చెప్పొచ్చు. కంప్లీట్గా పెద్దగా ర్యాలీస్ అయితే ఏం లేవు, పెద్దగా చెప్పుకోదగ్గ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే కాలేదు. బట్ స్టిల్ దే ఆర్ మేకింగ్ ఆల్ టైమ్ హైస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో సేమ్ కైండ్ ఆఫ్ అప్ మూవ్స్ అయితే ఇండెక్స్లో మనం రెండిట్లో కూడా చూడొచ్చు. అలాగే సెన్సెక్స్లో కూడా ఆల్ టైమ్ హై కూడా మనకి ఈ వీక్లో ఒకసారి చూసాము. సో సేమ్ అలానే ఉన్నాయి వీక్లో. సో ఈ వీక్ అయితే కొంచెం క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకు అంటే కనుక లైక్ ఎక్కడైనా సరే ఇలాంటి ఏరియాస్లో ఓకే మిడ్లో ఇలాంటి ఏరియాస్లో ఉంటే మనకి కొంతవరకు మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ ఏంటనేవి తెలుస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఇలా వచ్చింది అంటే కనుక 15 మినిట్స్లో ట్రేడర్స్ అందరూ కూడా ఇంకెక్కడి నుంచి వచ్చేస్తుంది అనేసి హ్యూజ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడము, లేకపోతే ఇమీడియట్గా పుట్స్లోకి దూకేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ వెన్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు. సో అందుకని ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. బట్ నో ప్రాబ్లం, మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్లో భాగంగా వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అండ్ లోయర్ టైం ఫ్రేమ్లో చూస్తాం కాబట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మనం డేటాను కూడా కంప్లీట్గా దాంట్లో చూస్తాము. అండ్ అలాగే ఫిబొనాచి రీట్రేస్మెంట్ కూడా వీక్లీ అనాలిసిస్లో భాగంగా మనం ఇన్వాల్వ్ చేద్దాము. సో దట్ మనకి ఒక క్లియర్ కట్ వ్యూ అనేది వస్తుంది. మన చార్ట్స్, ప్రైస్ యాక్షను అండ్ ఓఏ డేటా కూడా ఏం చెప్తుంది అనేది మనకి ఒక అర్థం చేసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోతో చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇంకా వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చాలామంది చూడట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మాకు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, ఒక ఎనర్జీని ఇస్తారు. సో నా వాయిస్ త్రూ మీకు ఎంత ఎనర్జీ ఉండాలి అనేది అది డెఫినెట్గా మీ చేతుల్లోనే ఉంది. సో లెట్స్ సబ్స్క్రైబ్. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనము. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు మనకి ఒకటే గుర్తు రావాలి, దీన్ని కొంతవరకు మనం ఇగ్నోర్ చేసేద్దాము ఈ క్యాండిల్ని అండ్ ఈ యొక్క వాలటాలిటీని. ఎందుకంటే మీకు ఎలక్షన్స్ టైంది కాబట్టి అది తీసేద్దాం అది. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే, అంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి ఇంకా కూడా ఏదైతే హయ్యర్ లోసే ఫామ్ అయితే చేస్తూ ఉంది. అండ్ హయ్యర్ హైస్ చూసుకుంటే కనుక ఇక్కడ కంటిన్యూగా హయ్యర్ హైస్ కూడా మనకి వస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏమంతమైంది, కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉంది. మనకి ఇంకా డౌన్ ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు అని అయితే మనకి అర్థమవుతుంది. ఓకే, సో అదే సేమ్ చార్ట్లో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఒక్కసారి బిఫోర్ దట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో అది అటు సాలిడ్గా లేదు, ఒక కైండ్ ఆఫ్ బోరింగ్ ఆర్ డోజీ క్యాండిల్ లాగానే ఉంది. సో అంటే ఎటువైపు ఇది ఉన్నంత సాలిడ్గా ఈ క్యాండిల్ అయితే లేదు. సో ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ కానీ ఇలాంటివి కానీ లేవు. సో కైండ్ ఆఫ్ అ బోరింగ్ క్యాండిల్, అంటే కొంతవరకు ఎటు వెళ్ళాలి అనేది అయితే ప్రాపర్ డైరెక్షన్ అయితే లేదు. బట్ ప్రైస్ యాక్షన్ బట్ అయితే మనకి అప్ మూవ్ అని అయితే, అప్ ట్రెండ్ అని అయితే మనకైతే అర్థమవుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కొంతవరకు కన్సల్టేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక కైండ్ ఆఫ్ అ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కూడా మనం ఇదని చెప్పొచ్చు. ఓకే, సో ఎగ్జాక్ట్గా నేను కలపలేదు, బట్ ఫ్లాగ్ అండ్ పోల్ అని మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా. సో వన్స్ ఏదైతే మనకి ఈ లోయర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్స్ అంటే 23,200 బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ అయితే చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ కంప్లీట్గా ఈ రేంజ్ ఏదైతే 23,700 అండ్ 800 బ్రేక్ అయితే కనుక అప్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 23,700 అండ్ 23,200 అంటే ఒక అరౌండ్
500 పాయింట్స్ రేంజ్లో కనుక మార్కెట్ ఉంటే కనుక కంప్లీట్గా మనకి ఈ మంత్ వరకు కూడా అలాగే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వరకు కూడా మనకి కన్సల్టేషన్ చూడడానికైతే రేంజ్ బౌండ్ మార్కెట్స్ అయితే చూడడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి విక్స్ని కూడా తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. సో దాన్ని బట్టి కూడా మనకు ఒక ఇంటర్ప్రిటేషన్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో మనం ట్రెండ్ లైన్ కనుక చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే వ్యాలిడ్లోనే ఉంది. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మనకి ఇంకా ఇది ఏదైతే 23,400 లెవెల్ కనుక బ్రేక్ అయ్యి క్లోజింగ్ బేసిస్లో అంటే డైలీ క్యాండిల్ కనుక కూర్చుంటే డెఫినెట్గా మనం ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక మనకి ఫస్ట్ వచ్చేసి 23,200 అలానే 23,000 వరకు కూడా సెకండ్ లెవెల్, అంటే అరౌండ్ ఒక 400 పాయింట్స్ మనం ఇక్కడ ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో 23,000 వచ్చేసి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, అలానే ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్ లెవెల్ అండ్ ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ కూడా. సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ట్రెండ్ లైన్ అండ్ ప్రైస్ యాక్షన్ బట్టి చూడొచ్చు. సో ఒక్కసారి మనం ఫిబొనాచీలో కూడా ఒకసారి చూసేద్దాం ఏ లెవెల్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో హై టు ఎండ్ ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ వరకు తీసుకున్నాను. ఫిబొనాచీ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్లో ఫిబొనాచీ అని టైప్ చేయండి ఒకవేళ మీరు మిస్ అయితే కనుక. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 23,200 దగ్గర మనకి ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో అది అండ్ 23,000. ఓకే, సో ఈ 200 పాయింట్స్ 150 పాయింట్స్ కూడా మనకి ఒక బ్యాండ్ లాగా సపోర్ట్ బ్యాండ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే 23,000 లెవెల్స్ కూడా టచ్ అయ్యి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఇక్కడ మనకి క్లియర్గా యాజ్ పర్ ఫిబొనాచీ అనాలిసిస్ కూడా మనకు కనిపిస్తుంది 0.236 లెవెల్స్లో. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా 23 కూడా బ్రేక్ అయితే, ఎందుకంటే ఇవాళ రేపట్లో నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ట్రేడ్ చేస్తుందో అదే మాదిరిగా ఇది కూడా చాలా వోలటాలిటీ, అలానే 300 to 400 పాయింట్స్ 500 పాయింట్స్ ఈజీగా వన్ డేలో వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఈ నెక్స్ట్ వీక్లో 23,000 కూడా అయితే కనుక మేజర్ సెల్ ఆఫ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 22,700, అలానే ఆ తర్వాత 0.5 విచ్ ఇస్ ఫిబొనాచీ ప్రకారం మేజర్ రివర్సల్ అయినటువంటి 22,400 వరకు కూడా సెకండ్ వరకు కూడా మనకి చూడడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా నిఫ్టీ సంగతి చూసుకుంటే. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టాను. సో ఇవి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్ 23,500 నుంచి 23,441. సో తర్వాత టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే వీక్లీ అనాలిసిస్ కాబట్టి మనం డైలీ లాగా చెప్పుకుంటే పోతే ఇది కష్టం, ఎక్కువ లాంగ్ లెంతీ అవుతుంది అనేసి నేను ఎక్కువ చెప్పట్లేదు. అందుకే ముందుగానే టార్గెట్స్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఫిక్స్ చేసి అయితే ఉంచాను. సో క్విక్గా మనం దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంక్ నిఫ్టీలోకి. సో బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోతే మనం మొన్న డ్రా చేసినటువంటి ఇదే ఇంకా కండిషన్లోనే ఉంది. ఓకే, సేమ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాన్ని ఆనుకునే ఉంది, కానీ పైకి కానీ కిందకి కానీ రాలేదు. సో ఇది మనకి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేము. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇవి కొంచెం హైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంది. ఓకే, సో కంప్లీట్గా దీన్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను ఎలక్షన్స్ దాన్ని బట్టి. ఓకే, సో కంప్లీట్గా హయ్యర్ లోస్ అనేవి ఫామ్ అయితే అవుతున్నాయి. సో నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్గా హయ్యర్ హైస్ కూడా ఒక రైజింగ్ ఛానల్లోనే మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే పోతూ ఉంది, రైజింగ్ ఛానల్లోనే. అండ్ వీక్లీ చూసుకుంటే కనుక చాలా సాలిడ్ గ్రీన్ కనిపిస్తూ ఉంది. బ్యాంక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించడానికి అయితే లాస్ట్ వీక్ కూడా బ్యాంక్స్ అనేవి మంచి పర్ఫార్మెన్స్ చూపించినాయి. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ ఇన్ దిస్ వీక్లీ టైం ఫ్రేమ్ క్యాండిల్.
అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది క్లియర్ కట్గా. సో ఎప్పుడైనా సరే ఒక అప్ ట్రెండ్లో హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది అనుకుంటే కనుక దీని లో బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి డౌన్ మూవ్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎక్కడ వరకు ఉంది అంటే కనుక డెఫినెట్గా మనం ఇక్కడ ఆ ఆన్సర్స్ అయితే మనకు వస్తాయి. ఫస్ట్ది వచ్చేసి 50,800, అలానే సెకండ్ది వచ్చేసి 50,000 దగ్గర మనకి మేజర్ రివర్సల్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక వ్యూలో మనం చూడాలి అనుకుంటే కనుక ఏదైతే ఈ కంప్లీట్గా ఈ బిగ్ బార్ ఏదైతే ఉందో ఎలక్షన్స్ది అయితే ఇగ్నోర్ చేసేస్తున్నాము. ఈ ప్రీవియస్గా ఏదైతే ఉందో బార్ ఈ క్యాండిల్లోనే కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్ లానే ఉంది. సో ఇది కూడా చాలా పెద్ద రేంజ్, 50,400 నుంచి 52,000 దాకా ఉంది. సో చాలా పెద్ద రేంజ్. సో ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి సెల్లర్స్కి కూడా చాలా మంచి సందర్భం అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో మనకి కాల్స్ అండ్ పుట్స్ కూడా సెల్ చేసుకుని స్టాప్ లాస్లు అనేవి ఈ క్యాండిల్ హై అండ్ లో ప్లేస్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అయితే సో అవడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనకు అర్థమవుతుంది. అలానే విక్స్ చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్లో ఇంకా మనకి ఏదైతే 14 to 10 మధ్యలోనే ఉంది. కాకపోతే కొంత వాలటిలిటీ ఉంది కాబట్టి ఇది లాస్ట్ 2 డేస్లో కూడా హైలోకి రావడం, ఆల్మోస్ట్ 11 నుంచి కూడా 13.8 వరకు కూడా వెళ్ళడం చూడొచ్చు. ఇక్కడ మీరు వాల్యూస్ గమనిస్తే కనుక విక్స్ కూడా చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతూ ఉంది. మన క్యాండిల్స్ బట్టి చూడొచ్చు ఈ మధ్యకాలంలోనే కంప్లీట్గా ఈ స్టిక్స్ విచ్ ఈస్ ఇండికేటింగ్ ద హై వాలటిలిటీ అండ్ హై ఫియర్ అనేది మార్కెట్లో ఎంతవరకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే కండిషన్స్ అయితే ఓకే. సో ఆప్షన్ సెల్లర్స్కి అయితే మంచిగానే ప్లేస్ అవుతుందని అయితే చెప్పొచ్చు దీన్ని బట్టి. సో ఇంకా మనకి ఏదైతే ప్రీవియస్గా ఉందో 14 మించి వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ అది ఫియర్ అనేది ఫ్యాక్టర్ అనేది కొంచెం డౌన్ సైడ్ అయితే వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక సో ఇక్కడ చెప్పుకోదగ్గ ప్యాటర్న్స్ అయితే మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ 15 minutesలో కనుక చూసుకుంటే మనకు ఒక సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ లైన్స్ వచ్చేసి నో ట్రేడ్ జోన్ మీకు తెలిసిందే. 51,672 51,382 మధ్యలో కొంతవరకు స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప ఇక్కడ మనకి మొమెంటం అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో వన్స్ మనకి టార్గెట్ 1 ఏదైతే ఉందో 51,795 ఇక్కడ నుంచి బ్రేక్ అయితే కనుక మనకి టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3 కూడా ఈజీగా అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతే కనుక ఎక్కువ మోర్ బయర్స్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ రావడానికి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి మంచి స్ట్రెంగ్త్ అనేది చూపించడానికి అవకాశం అయితే ఉంది. అలానే డౌన్ సైడ్ చూసుకుంటే 51,382 దగ్గర మనకి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ బట్టి అండ్ ఇక్కడ మనకి ఒక బౌన్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితేనే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది అవుతుంది. అండ్ అలాగే సెకండ్ టార్గెట్ అండ్ అలాగే 50,803 వచ్చేసి సెకండ్ టార్గెట్గా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వీక్ కూడా కంప్లీట్గా వోలటిలిటీ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు విక్స్ 14 కన్నా ఎబోవ్ వెళ్తే కనుక కొంచెం వోలటిలిటీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరైతే స్మాల్ క్యాపిటల్ ప్లేయర్స్ ఉన్నారో సో దీన్ని ఎలా మనం తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రాపర్గా మీరు ఒక ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోండి. ప్రైస్ యాక్షన్లో మనం చూసుకున్నాం కదా వీక్లీ డైలీ ఎలా ఉంది మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏదైనా ఇండికేటర్ని యూజ్ చేస్తున్నారు, సపోజ్ ఒక సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తున్నారు అనుకుందాము. ఓకే, లెట్ మీ ప్లాట్. సో ఒక సూపర్ ట్రెండ్ అనేది చేస్తున్నారు. ఓకే, సో దీన్ని నమ్ముకుని మనం క్లియర్ కట్గా ఒక బ్లైండ్గా వెళ్ళిపోకుండా సో మన వ్యూస్ ఏమున్నాయి, సో మన వ్యూ ఏంటంటే ఈ లెవెల్ దాటాక మనకి ఓకే మనం షార్టింగ్ అనేది చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఇండికేటర్ని యూజ్ చేస్తుంటే కనుక ఇది కూడా సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో అలాంటప్పుడు తీసుకోండి. మేబీ ఇక్కడ మనం లెవెల్స్ ఫాలో అవుతే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి మన టార్గెట్ అయితే ఫినిష్ అయిపోతుంది. అలాగే సెకండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది, అది కూడా ఫినిష్ అయిపోతుంది. బట్ ఎవరైతే ఇండికేటర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారో సో ఇలాంటి వ్యూ ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ ఎక్కడైతే మనకి రీటెస్ట్కి వస్తుందో ఇక్కడ మనం తీసుకోవడం అనేది బెటర్ థింగ్. అలాంటప్పుడు కూడా మనకి వచ్చేస్తుంది. ఈవెన్ ఈ కేసులో కూడా మనం చూసుకుంటే కనుక మనకి టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతూ ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఓన్లీ ఒక ప్రైజ్ యాక్షన్తోనో ఓన్లీ ఒక ఇండికేటర్తోనో ఓన్లీ ఒక డేటా పాయింట్ పట్టుకునో
ఓఏ ఎలా ఉంది అనే ట్రేడ్ చేసే కంటే ప్రైజ్ యాక్షన్ని ఫస్ట్ ఫాలో అవ్వండి. ఓకే, బికాజ్ దట్స్ అ సుప్రీం ప్రైజ్ మొత్తం చెప్పేస్తుంది ఏం దాపరికం లేకుండా. సో దాన్ని బట్టి ఒక వ్యూ ఏర్పరచుకున్న తర్వాత ఎంట్రీకి మాత్రం ఇండికేటర్స్ తీసుకోండి. అలానే సపోర్టింగ్గా మనకి ఏదైతే ఉందో, ఏది మన ఓఏ డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటికంటే ముందు పొజిషన్ సైజింగ్. ఓకే, మనకు ఒక 10,000 20,000తో చేస్తున్నాము అంటే మన స్టాప్ లాస్ వచ్చేసి పర్ డే ఇంత ఉండాలి అనుకున్నప్పుడు అంత స్టాప్ లాస్కి ఎన్ని లాట్స్ తీసుకుంటే సెట్ అవుతుంది. అంతేగాని 10,000కి ఎన్ని లాట్స్ వస్తే అన్ని కొనేస్తాను, 20,000కి ఎన్ని లాట్స్ వస్తే అన్ని కొనేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చూడొద్దు. అండ్ ఎప్పుడైనా సరే మనకి అంటే ఒక సిగ్నల్ రాలేదు, ఓకే, సో మనం మొన్న కూడా ప్రైజ్ యాక్షన్ రూల్స్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మిడిల్లో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వద్దు. మన ఏదైతే లెవెల్ వచ్చిందో, సో ఎంట్రీ లెవెల్ ప్రాపర్గా వచ్చింది, ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి అనేది మొన్న రీసెంట్ టైమ్స్లో మనం చెప్పుకున్నాం. ఓకే, సో అలాంటివి వచ్చినప్పుడే చేయండి. మనకి ఎన్ఎస్సి వాళ్ళు కానీ బిఎస్సి వాళ్ళు కానీ బాబు ఏంటి ఇంకా మీరు ట్రేడ్ తీసుకోలేదని, ఎవరు కూడా ట్రేడ్ తీసుకోలేదేంటి బాబు అని అయితే మనల్ని ఎవరు వచ్చి అడగరు. బట్ ట్రేడ్ తీసుకుని లాస్ అయినా ప్రాఫిట్ వచ్చినా సరే మనకి సాయంత్రానికి ఇంత పెద్ద మెయిల్ పంపిస్తారు ఎన్ఎస్సి వాళ్ళు కానీ బిఎస్సి వాళ్ళు కానీ, మీరు ఇన్ని ట్రేడ్స్ చేశారు ఒక పీడిఎఫ్లో పంపిస్తారనమాట. ఎస్టీటీ ఇంత, జిఎస్టీ ఇంత, స్టాంప్ డ్యూటీ ఇంత అండ్ ఎక్స్చేంజ్ కాస్ట్ ఇంత అనేసి మొత్తం అన్నీ కూడా కలిపి మాత్రం పంపిస్తారు. బాబు ఇంత ట్రేడ్ చేసావు, ఇంత బిల్లు అయింది, నీది ప్రాఫిటా లాసా కావచ్చు, మా ఛార్జ్ అయితే ఎంత ఉంది అనేసి. సో ఇలాంటి టైంలో ఇలాంటి వాలటిలిటీ ఉన్నప్పుడు మనకి పక్కాగా సెటప్ వచ్చింది, మన లెవెల్లోకి వచ్చింది, మనకు అనుకూలంగా ఉంది, మనకి స్టాప్ లాస్కి రిస్క్ రివార్డ్ రేషియోకి అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. అండ్ ఈ మధ్య కాలంలో వాలటిలిటీ అయితే చాలా ఎక్కువైంది. సో ఇలాంటి టైంలో మనం క్యాపిటల్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే మనకు అనుకూలంగా లేని టైంలో మనం ఖచ్చితంగా తగ్గే ఉండాలి. తగ్గుంటేనే మనం మార్కెట్స్లో ఉండగలం. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మనకు అనుకూలంగా మన కండిషన్స్కి మన స్ట్రాటజీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు వీటిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్టాప్ లాసెస్ని కూడా అప్పుడు కవర్ చేసుకోవడానికైతే ఉంటుంది. సో రీసెంట్ టైంలో ఒక ఎగ్జాంపుల్ బీటీఎస్టీ వచ్చేసి లాస్ట్ వీక్ కంటిన్యూగా పుట్స్ ఇచ్చాము 3 డేస్ కూడా కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎయిదర్ ఒక డే 50 పాయింట్స్, ఒక డే 200 పాయింట్స్ అలాగా. బట్ మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ఒకటే క్యాండిల్ ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ అయితే ప్లస్ అయింది. ఆ రోజు మనకి సిఈ ఇవ్వడం జరిగింది. సో ఇనీషియల్గానే 600-700 పాయింట్స్ అయితే మనకు వచ్చేసినాయి. సో అంటే ఒకవేళ పోగొట్టుకున్న పాయింట్స్ ఎన్ని 200-300, బట్ ఇనీషియల్గా మనకు వచ్చిన పాయింట్స్ ఎన్ని 600. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేయగలిగితే కనుక మంచిగా మీకు మన అనాలిసిస్ కూడా ఆ రోజు పర్ఫెక్ట్గా మనం అనుకున్న టార్గెట్స్ కూడా 51,200 సంథింగ్ చెప్పాము. ఒకవేళ అంత పాయింట్స్ కూడా పట్టుకున్నా సరే 800-900 పాయింట్స్ వచ్చే అవకాశం అయితే ఆ రోజు ఉంది. సో డెఫినెట్గా మన పొజిషన్ సైజ్ కరెక్ట్గా ఉండి మనం నమ్ముకున్న స్ట్రాటజీని కనుక కంటిన్యూగా నో మ్యాటర్ వాట్ అని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ఈ వాలటిలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పామో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా కావచ్చు, టిప్స్ కావచ్చు, సో జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకొని వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు బాగా అయితే యూజ్ అవుతాయి. ఒకసారి క్విక్గా ఓఏ అయితే చూసేద్దాం. ఓఏ చూసుకుంటే 28 lakhs ఉంది, వీక్లీలో 29 lakhs ఉంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఒక సైడ్ వేస్. అదర్వైజ్ మండే చూసుకుందాం అన్నటువంటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ నియర్ మంత్ ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ అండ్ ఫార్ మంత్ ఓవరాల్గా చూసుకుంటే 3.51 అండ్ 4.29. ఓకే, ఇక్కడ వచ్చేసి పుట్స్ ఎక్కువ ఉన్నారు అంటే మార్కెట్స్ వచ్చేసి పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇంకా బుల్లిష్లోనే ఉంది అని అయితే మనకైతే అర్థమవుతుంది. అండ్ పీసీఆర్ డిఫరెన్స్ చూసుకుంటే 77,000 ఉంది. సో పీసీఆర్ వచ్చి 1.2
2 ఉంది, 1 అబోవ్ ఉంటే కనుక మనకి బుల్లిష్ సైన్ అయితే అర్థమవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మనం దీంట్లో మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చూసాము, ఫిబొనాచి చూసాము, అండ్ లోయర్ టైమ్ ఫ్రేమ్ చూసాము. అండ్ ఈ వాలటిలిటీలో ఎలాంటి టిప్స్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి అది కూడా చూసాము. అలానే ఓఏ డేటా కూడా చూసాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ BTST అలర్ట్స్ అండ్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. టేక్ కేర్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.